విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క విశిష్టమైన ఫలితం ఉన్నది. ఈ జన్మజాతకంలోని నక్షత్ర మరియు నక్షత్ర పాదాల ప్రకారం ఆయా శ్లోకాలను పఠించడం వలన కలిగే నిర్దిష్ట ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుబ్బా నక్షత్రం, దీన్నే పూర్వ పల్గని నక్షత్రం అని కూడా అంటారు. విష్ణు సహస్రనామంలోని 41వ శ్లోకం నుంచి 44వ శ్లోకం వరకు ఫలితం: అపమృత్యు భయం తొలగిపోతుంది, సుఖమయ జీవనం లభిస్తుంది. పఠించే విధానం: ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ నక్షత్ర శ్లోకాన్ని కనీసం 28 సార్లు పఠించండి. వీలైతే నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి నమస్కరించుకోండి. పుబ్బా నక్షత్రం 1వ పాదం, శ్లోకం 41. సనాత్ సనాతనాతమః కపిల కపిరవ్యయ స్వస్తిత స్వస్తి కృత స్వస్తి స్వస్తి భుక్త స్వస్తి దక్షిణ. తాత్పర్యం: ఆది అంతము లేనివాడు, కపిల మహర్షి రూపమైన వాడు, శుభాలను చేకూర్చేవాడు మరియు మంగళప్రదుడైన విష్ణువునకు నమస్కారం. పుబ్బా నక్షత్రం 2వ పాదం, శ్లోకం 42. అరౌద్ర కుండలీ చక్రీ విక్రమ్యూర్జితాసన శబ్దాతిగ శబ్దసః శిశిర సర్వరీకర. తాత్పర్యం: శాంత స్వభావి, సుదర్శన చక్రము ధరించినవాడు, శబ్దములకు అందనివాడు మరియు రాత్రిని కలిగించేవానికి నమస్కారం. పుబ్బా నక్షత్రం 3వ పాదం, శ్లోకం 43. అక్రూరాపేశలో దక్షో దక్షిణక్షిమినాం వరః విద్వత్తమో వీతభయ పుణ్యశ్రవణ కీర్తన. తాత్పర్యం: దయగలవాడు, అత్యంత నేర్పరి, ఓర్పు గలవారిలో శ్రేష్ఠుడు మరియు ఎవని కీర్తన వింటే పుణ్యం కలుగుతుందో అట్టి భగవంతునికి నమస్కారం. పుబ్బా నక్షత్రము 4వ పాదం, శ్లోకం 44. ఉత్తారణో దుష్కృతిహో పుణ్యో దుస్వపనాశనః వీరః రక్షిణః సంతో జీవన పర్యవస్థితః. తాత్పర్యం: సంసారము నుండి తరింపజేసేవాడు, పాపాలను హరించేవాడు, దుస్వప్నాలను తొలగించేవాడు మరియు సర్వజీవుల జీవనమై ఉన్నవానికి నమస్కారము.